అయితే ఇక్కడ ఇంకొక మాట వినిపిస్తుంది. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ మొన్న ఎన్నికల్లో కేవలం 11 సీట్లకు పరిమితమైంది. కూటమి ప్రభుత్వం 164 సీట్లు తెచ్చుకుంది. మరోవైపు అదే కూటమి ప్రభుత్వానికి బాసటగా మెయిన్ స్ట్రీమ్ మీడియా బలం ఉంది, డిజిటల్ మీడియా బలం ఉంది, యూట్యూబ్ బలం ఉంది, సోషల్ మీడియాలో కూడా చాలా అకౌంట్లు, చాలా హ్యాండిల్స్ ఉన్నాయి. అంతే, వ్యవస్థను ఇంతలా మీడియా వ్యవస్థను, అన్ని రకాల మీడియా వ్యవస్థను చేతిలో ఉంచుకుని కూడా ప్రతిపక్షం 11 సీట్లకు పరిమితం చేసినటువంటి ప్రతిపక్షం చూస్తే ఇంకా భయపడుతోందా, అందుకే ఈ ప్రయత్నం చేస్తుందా అనే వాదన వినిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 24 ఎన్నికల్లో భారీ ఓటమి అప్పుడు అది భయపడే స్థితి. అవును, 2 ఏళ్ళు తిరగలేదు కానీ భయపెట్టే స్థితికి వెళ్ళింది. భయపెట్టే స్థితికి చేరింది. భయపడే స్థితి నుంచి భయపెట్టే స్థితికి చేరింది. దానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత కారణం, కూటమి వ్యవహార శైలిలో అంతే కారణం. వాళ్ళ పరిపాలనా వైఫల్యాలు, డే 1 నుంచి ఇట్లాంటి చర్యలు, పర్సనల్ అటాక్, ప్రజలు హర్షించినటువంటి యాక్టివిటీలోకి వెళ్ళడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. మీ పని మీరు చేసుకుంటే ఆ పరిస్థితి వచ్చి ఉండదు. కానీ మీ పని మీరు చేసుకోవడం కాకుండా ప్రత్యర్థి పని చేయడానికి ప్రయత్నించారు. ప్రత్యర్థిని డే 1 నుంచి ఇప్పుడు మళ్ళీ గెలిపించద్దండి, మిమ్మల్ని గెలిపించి 3 రోజులు కాకముందే మళ్ళీ గెలిపించద్దండి అంటే సాధ్యం అవుతుంది. కానీ ఇట్లాంటి చర్యలన్నీ వాళ్ళు తీసుకున్నారు. నేనేమంటానంటే, రెహమాన్ గారు బేసిక్ గా జర్నలిస్ట్ గా మీకు తెలుసు, ఎన్ని మీ దగ్గర మీడియాలు ఉంటాయనే దాన్ని బట్టి ప్రజల్లో స్పందన ఉండదు. ఏ మీడియా అయినా 10 మీడియా సంస్థలు ఏకపక్షంగా రాస్తున్నా చదివిన ప్రజలు ఒక మీడియా వాళ్ళ బాధల్ని ప్రతిబింబిస్తే, నా మనోభావాల్ని వ్యక్తీకరిస్తే దానికి నేను కనెక్ట్ అవుతా. అది ప్రభుత్వం గుర్తించింది. మనకు చాలా మీడియా సంస్థలు మన చేతిలో ఉండొచ్చు, బట్ ఒక మీడియా సంస్థ కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు స్పందిస్తే మొత్తం సమాజం మొత్తం దాంట్లో తిరుగుతుంది. అందుకని బేసిక్ గా భయపడుతున్నారు. జగన్మోహన్ గారు ఒక్కడే కదా, కానీ ఎందుకు భయపడుతున్నారు? ఒక్కడే స్టేట్మెంట్ ఇస్తే కోట్లాది మంది ప్రజలు దాంతో సంఘీభావం ఉన్నారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం ఎప్పుడు కూడా ప్రజల యొక్క నీతి బాధలు చెప్తుంది, దానికి ఉన్న ఎసులుబాటు. కానీ నీతి బాధలు చెప్తుందని నేను ఒప్పుకోనంటే ఎట్లా? నీతి బాధలు వాళ్ళు రానికుండా చేయడం కోసం నువ్వు 10 మీడియా సమస్య పెట్టి లేదు లేదు అంటే, నా సమస్య నాకు తెలుసు కదా. ఏదో పవర్ కట్ అవుతుంది మా ఇంట్లో, లేదు లేదని నువ్వు 100 మీడియా సమస్యలు చెప్పినంత నాకు తెలుసు కదా పవర్ కట్ అయింది. అది మీరు ఒక్కరే చెప్పారనుకోండి, మీ వెనకాల నేను ఉంటా. కాబట్టి ఎన్ని మీడియా సమస్యలు ఎన్నున్నా వాస్తవాలు కాకుండా భిన్నంగా పోతే, ఒక్కరు వాస్తవం చెప్పినా అది కరెక్ట్, సమాజం దాని చుట్టూ తిరుగుతుంది. కాబట్టి ఆ భయంతో పోసి ఇట్లాంటివన్నీ చేస్తున్నారేమో అనిపిస్తున్నారు. రైట్. ఇక పరకాల ప్రభాకర్ గారు మరో సంచలనమైనటువంటి ట్వీట్ చేశారు. దేశంలో ఇప్పటి వరకు జరిగినటువంటి వివిధ రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా ఇప్పటికే 6.5 కోట్ల ఓట్లు తొలగించినటువంటి పరిస్థితి. సో ఈ మొత్తం ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయ్యేసరికి 16.5 కోట్ల ఓట్లు తొలగిస్తారనేది అంచనా ఉంది. సో అంటే ఒక దేశ రాజకీయ చరిత్ర నుంచి, తర్వాత రాజకీయ సమూహం నుంచి కొన్ని సామాజిక వర్గాలని దూరం చేసే ప్రక్రియ మాత్రమే ఇది కేవలం డూప్లికేట్ ఓట్లు లేదా నకిలీ ఓట్లను తొలగించే ప్రక్రియ కానే కాదు. కొన్ని సామాజిక వర్గాలని దేశ రాజకీయాల నుంచి ఓటింగ్ నుంచి దూరం చేసే ప్రక్రియగానే చూడాల్సి ఉంటుంది అనేది పరకాల ప్రభాకర్ చేసినటువంటి ట్వీట్. ఎలా చూడాలి ఈయన ట్వీట్? రెహమాన్ గారు, ప్రభాకర్ గారు ఇది రెండో కోణం. మొదటి కోణం, మన జరిగిన ఎన్నికల్లో ఈవీఎంలు, ఓటింగ్ తీరు, ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి పరిశీలన, అదొక సంచలనం. ఇది రెండోది, ఇప్పటికి 1.16 కోట్లు అంటే దాదాపు 16 కోట్ల మందిని తొలగించే టార్గెట్ గా జరుగుతుంది అన్నారు. సంఖ్య చెప్తున్నారు. దాదాపు 16 కోట్లు అంటే ఎట్టా? మొత్తం ఓటింగ్ లో 15 నుంచి 20%. 1% ఓట్లతో ప్రభుత్వాలు తారుమారైపోతాయి. అవును. మన తమిళనాడు ఎన్నికల్లో స్టాలిన్ గారు ఓడిపోయింది, ఆడ ఓట్లు తీసింది. మమతా బెనర్జీ ఓడిపోయింది, ఓట్లు తీసింది. ఆడున్న ప్రభుత్వాలు మారడం, గెలవడం. ఆంధ్రప్రదేశ్ లో సాయంత్రం 5 నుంచి ఎర్లీ మార్నింగ్ 2:40 వరకు పడిన ఓట్లు 50 లక్షల పైచిలకు. వైసీపీ ఓడిపోయింది 50 లక్షలతో. ఇవన్నీ చూస్తుంటే ఎన్నికల ప్రక్రియ కూడా ప్రభుత్వాన్ని ఓడించడం, పార్టీని ఓడించడం, లేదా ఒక పార్టీని గెలిపించడం ప్రజలు చేయాలి, ఓటర్లు చేయాలి. ఇప్పుడు ఎన్నికల సిస్టమ్ కూడా చేసేసింది అనుకోండి, ఇంకా ఓటర్లు ఏం చేయాలి? అంతే కదా. కాబట్టి ఒక స్వల్ప మెజారిటీ తేడా వచ్చినప్పుడు ఇవన్నీ పెద్ద ప్రభావం పడతాయి. రెండోది, ప్రభాకర్ గారు చెప్పింది నిజమా కాదా? ఫస్ట్ పాయింట్, ప్రజలు ప్రభాకర్ గారిని నమ్ముతారంటే వాళ్ళందరూ పోయి చూసినారా అని మీరు అనొచ్చు. చూడలేదు, నేను చూడలేదు, మీరు చూడలేదు. అనుమానం ఎందుకు కలుగుతా ఉంది అంటే ప్రభాకర్ గారు మొదట లేవనెత్తిన ఈ అంశానికి ఎలక్షన్ కానీ సమాధానం చెప్పాలి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మొదట ఆంధ్రప్రదేశ్ పరిణామాల్లో
ఎన్నికల కమిషన్ ఇది వివిధ దఫాల్లో అనౌన్స్మెంట్లని ఒక ప్రామాణికంగా తీసుకొని లెక్కలు వేసుకొని ఒక చోట కూరిస్తే సాయంత్రం 5 నుంచి తెల్లారితో 2-40 నిమిషాల మధ్య 50 లక్షల ఓట్లు, 30 లక్షల ఓట్లు పైన. తర్వాత 5 నుంచి 8 వరకు ఒక సిస్టమ్, 8 నుంచి 12 వరకు, 12 నుంచి తెల్లారితో చూస్తా ఉంటే విచిత్రాలు కనిపించినాయి. వాళ్ళ అనౌన్స్మెంట్లే చెప్పాడు. ఇది డెమోక్రసీ మీద అనుమానం వస్తుందని చెప్పాడు. ఎలక్షన్ కమిషన్ బాధ్యత ఏంది? ప్రభాకర్ గారు చెప్పింది నిజమైతే ఆత్మ పరిశీలన చేసుకొని చర్యలు తీసుకోవాలి. ప్రభాకర్ గారు చెప్పింది అవాస్తవం అయితే ఆయన పైన చర్యలు తీసుకోవాలి. ప్రజలకు ఒక భరోసా ఇవ్వాలి. ఆయన తప్పుడు చర్యలు తీసుకోలేని పరిస్థితి లేదా ఆత్మ పరిశీలన రెండూ చేసుకోకపోతే ప్రజలు ఏమనుకుంటారు? ప్రభాకర్ గారు చెప్పింది నిజం అనుకుంటారు. అంటే మనం చూడాల్సిన అవసరం, మీరైనా నేనైనా చూడాల్సిన అవసరం. మన ఆసక్తి కోరం చూడడం వేరు. ఇప్పుడు చూడకుండా ఎందుకు ఒక నిర్ధారణ ప్రజలు వస్తున్నారంటే ప్రభాకర్ గారు చెప్పింది గతంలో నిజం, ఇప్పుడు కూడా నిజం కాబట్టి అనే అభిప్రాయానికి రారా? అంటే ఇది మంచిదా ప్రజాస్వామ్యానికి? ప్రజాస్వామ్యంలో ఓటింగ్ రోజు తగ్గుతా ఉంది. చాలా చోట్ల పెరుగుతుంది. కొన్ని చోట్ల కొన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్ అసలు వేయట్లేదు, ఎన్నికల్లో పాల్గొనడానికి ఇష్టపడట్ల. ఏ పార్టీ వేస్తే అసంతృప్తి, వ్యతిరేకతతో. ఇప్పుడు నేను ఓట్లు వేసినా గెలిచినా నేను కాదు నిర్ణయించేది, ఆ మిషన్ నిర్ణయిస్తానే అభిప్రాయానికి వచ్చారనుకోండి, అప్పుడు నేను వేస్తే మాత్రం ఏముందంటారు? ముందుకు రారు, నిరాసక్తి వస్తుంది. ప్రజాస్వామ్యంలో పౌరుడు ఓటు యొక్క నిరాసక్తత ప్రజాస్వామ్యానికి హానికరం. కాబట్టి రేపు ప్రజాస్వామ్యంలో ప్రభావం పడుతుంది. ఎవరు ఒకరు గెలవచ్చు, ఒకరు ఓడచ్చు. ఇక్కడ 16 కోట్లు అంటే పాయింట్ ఏంటంటే మీరు తొలగిస్తా ఉండేది ఎవరిని? డబ్లింగ్ ఉన్న వాళ్ళని, చనిపోయిన వాళ్ళని, ఎవరైతే ఓటు లేదో వాళ్ళని తొలగిస్తే తప్పేం లేదు, అది మంచిది. ప్రతి SIR లో అట్లే జరగాలి. కానీ ఈసారి ఎందుకు అనుమానం పెరుగుతా ఉంది? అంటే ప్రభాకర్ గారు లేవనెత్తిన అంశాలు, ఈవీఎంల చుట్టూ చర్చ, ఇవన్నీ వీటికి అన్నిటి నిజం అబద్ధాలతో సంబంధం లేకుండా వీటికి సమాధానం వ్యవస్థ నుంచి లేదు. అందువల్ల ఏదో తెలియని అనుమానం. దానితో ఇక్కడ ఈ ప్రమాదం ఎవరికి లభిస్తుంది? ప్రతిపక్షానికి ఉంటుంది. ఎవరు చేస్తారు ఇది? బీజేపీ కేంద్రంలో నుంచి చేస్తుందంటే చేయకపోవచ్చు. ఆ ఎవరు చేస్తారు? SIR సర్వే అంతా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు చేస్తారు. ఎవరిపైన అజమాయిషి ఊరుకుంటుంది? ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. వాళ్ళు దీన్ని దుర్వినియోగం చేసుకుంటే ఏం చేయాలి? ఇప్పుడు ఉదాహరణ కొన్ని ఓట్లని మనం ఐడెంటిఫై చేయొచ్చు. పలానా కులం వాళ్ళు వీళ్ళకి ఎక్కువ ఓటు వేస్తారు, పలానా కులం వాళ్ళు వీళ్ళకి తక్కువ ఓటు వేస్తారు, పలానా సెక్షన్ వీళ్ళకి వేయచ్చు, పలానా సెక్షన్ వేయపోవచ్చు అని ముందే నిర్ధారణకు వచ్చే సందాన్ని తీసేడ బారేస్తే ఇంకా ప్రభుత్వాలు మారేది ఎప్పుడు? ప్రజాస్వామ్యం మనుగడ సాధించేది ఎప్పుడు? కాబట్టి ఖచ్చితంగా ఇది చాలా అన్యాయం. గతంలో ప్రభాకర్ గారు చెప్పిన విషయాలు ఇంతవరకు ఎలక్షన్ కమిషన్ చెప్పని కారణంగా, మాట్లాడని కారణంగా దీని మీద అనుమానాలు వస్తున్నాయి, నమ్మకం ఏర్పడుతోంది. దీనికి కూడా నమ్మకం వచ్చిందంటే ప్రజాస్వామ్యానికి హానికరం. కాబట్టి రెండే చేయండి. ఎలక్షన్ కమిషన్ నేను ప్రభాకర్ గారు చెప్పింది కరెక్టా తప్పో చెప్పట్లేదు. ప్రభాకర్ గారి పైన చర్య తీసుకుంటారా, ప్రభాకర్ గారు లేవనెత్తిన అంశాలపైన చర్య తీసుకుంటారా? రెండే మార్గాలు. ఈ రెండు మార్గాలను వదిలేసినారంటే సంథింగ్ ఈజ్ రాంగ్ అని ప్రజలు అనుకుంటారు. అదే డెమోక్రసీకి అంత మంచిది కాదు. అయితే ఈ లెక్కన కొన్ని సామాజిక వర్గాలని రాజకీయ చిత్రపటం నుంచి తొలగించే ప్రక్రియగానే SIR ప్రక్రియ అమలు జరుగుతోందనే పరకాల ప్రభాకర్ గారి వ్యాఖ్యలు నిజమే అనుకోవచ్చా? అంటే వైటీన్ రెహమాన్ గారు బేసిక్ గా నా ఓటు ఉద్దేశపూర్వకంగా, తెలుసో తెలియకనో బై టెక్నికల్ మిస్టేక్లు లేకపోతే అది వేరే సంగతి. ఉద్దేశపూర్వకంగా పురుషోత్తం పలానా అభిప్రాయాలు కలిగిన వాడు కాబట్టి వాడిని తొలగించేద్దాం అనుకుంటే ప్రజాస్వామ్య ప్రక్రియ నుంచి నన్ను తొలగించినట్టే. అంతే కదా. ప్రజాస్వామ్య ప్రక్రియ ఏంటంటే ప్రజాస్వామ్య ప్రాథమిక నన్ను పాలించేవాడు నేను ఎన్నుకోవడం. అదే అవకాశం నన్ను కోల్పోయిన తర్వాత ఈ దేశంలో నేను ఉంటే లాభమే, లేకపోతే లాభమే. ఇంక నేను సాధారణ ఏదో మనిషికి జంతువుకు తేడా ఏంటంటే మనిషి ఆలోచించి పనిచేస్తాడు, జంతువు ఆలోచించకుండా పనిచేస్తుంది. ఆలోచించి నా పని నేను చేయలేని పరిస్థితులు నాకు జంతువుకు తేడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మానవ జీవితంలో మనందరూ మనుగడ సాధించాలన్నా, మనంగా బతకాలంటే ఖచ్చితంగా డెమోక్రసీలో మన పాత్ర మనం పోషించాలి. అది ప్రాథమికంగా ఓటు. ఆ ఓటు ఉద్దేశపూర్వకంగా, బై టెక్నికల్ మిస్టేక్ వస్తే దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ఉద్దేశపూర్వకంగా పలానా వాళ్ళు పలానా కాబట్టి లేపేస్తాం అనుకుంటే అది ఒక చోట ఏమవుతుంది? పలానా సెక్షన్ అంటారు, రేపు ఇంకో రాష్ట్రం నాకు వ్యతిరేకంగా పలానా ఓటు లేపేస్తాను అంటే అది చాలా ప్రమాదకర రాజకీయ ప్రక్రియ దారితీస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ సీరియస్ గా జోక్యం చేసుకొని ఇట్లా ఆరోపణలు చేసిన వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి మీకు ఏ ఆధారాలు ఉన్నాయి చెప్పడం, సరిదిద్దుకోవడం లేదా చర్యలు తీసుకోవడం, ఈ రెండిట్లో ఏదో ఒకవైపు ప్రభుత్వాలు, ఎలక్షన్ కమిషన్ వెళ్ళాలి.